హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మరి ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ఉన్న బంధంలో ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి అండ్ ముందు ముందు మీ జీవితంలో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో నేను యూనివర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగి మీకు కరెక్ట్గా అక్యురేట్గా ఆన్సర్స్ అనేది మీకు ఇస్తాను. సో దీనికంటే బిఫోర్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ వీడియో మొత్తం చూసిన తర్వాత. వీడియో స్కిప్ చేసుకుంటూ చూడకండి. కొద్దిగా మీరు కూడా ప్రశాంతంగా ఐ మీన్ ఈ రీడింగ్ అంతా కూడా మీకోసమే కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఈ వీడియో చూడండి. ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీకు కరెక్ట్గా రెజినేటెడ్ ఆన్సర్స్ కూడా యూనివర్స్ నుంచి వస్తాయి. ఓకేనండి. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలామంది కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీరు కూడా చాలా మందికి ఈ వీడియో వచ్చే యూనివర్స్ ఆన్సర్స్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా లైఫ్లో ఒక మంచి హీలింగ్ సొల్యూషన్ చాలా వరకు బాగుంటుందండి మీ వల్ల. ఓకే. సో ఇంకా మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఓకేనా. సో రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ నన్ను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు మీ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. అంటే మనసులో అండ్ మీకు ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవునా కాదా? అంటే మీరు ఏంటంటే కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు కమ్యూనికేట్ చేయడంలో మీకు ప్రాబ్లం రావడం, లేదంటే మీ వ్యక్తికి మీకు కమ్యూనికేట్ చేయడంలో ప్రాబ్లం. సో ఇలా ఏంటంటే మనసులోనే యుద్ధం జరగడం అంటాం చూడండి, ఆ విధంగా మనసులోనే అన్నీ మీరు ఆలోచించుకోవడం అనుకుంటున్నారు, మీ వ్యక్తి మనసులోనే అనుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేయాలో, ఏదైతే విషయాలు చెప్పాలో అవి మాత్రం మీ మధ్యలో జరగడం లేదు, అవునా కదా? సో అండ్ కొద్దిమంది అయితే మిమ్మల్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తున్నారు. మీరు ఎన్నిసార్లు కూడా మరి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలని ట్రై చేసినా కూడా వాళ్ళు మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో ఇలాంటి ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ మీరు ప్రాబ్లంలు ఫేస్ చేస్తున్నారు, అవునా? సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దామండి, అసలు మీకు మీ వ్యక్తికి మధ్యలో అసలు ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి, అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు అనేది మీ సైడ్ నుంచి కానీ మీ మీ పార్ట్నర్ సైడ్ నుంచి కానీ. ఇది మీకు వచ్చిన రీడింగ్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇందులో మీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా లేకపోతే మీ పార్ట్నర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. సో మీరు మీ వ్యక్తి పేరుని తలుచుకోండి, నేను కూడా యూనివర్స్ని అడుగుతాను. మీకు మీ వ్యక్తికి ఈ మధ్యలో ఉన్న అసలు ఆ నెగిటివ్ బ్లాకేజెస్ ఏమున్నాయి, దేనివల్ల మీ ఇద్దరు రిలేషన్షిప్లో మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు అనేది అడుగుతున్నాను. ఓకేనా. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తితో వీళ్ళకి రిలేషన్షిప్లో ఎలాంటి నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయి. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఐ విల్ టేక్ 3 cards. I will take 3 cards. Please give me accurate reading answer కార్డ్స్. థ్యాంక్ యూ. సో ఇంకొక కార్డ్ అయితే తీస్తున్నానండి, చూద్దాము మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాం. సో రీట్రీటింగ్, యువర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ హర్ట్ హ్యాస్ మేడ్ యూ రీట్రీట్. ఇట్స్ టైమ్ టు గెట్ అవుట్ అండ్ ట్రై అగైన్. ఓకే. సో మీరు చాలా భయపడుతున్నారు అనమాట, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. ఓకేనా. సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇక్కడ భయపడుతున్నారు ఏంటంటే మళ్ళీ హర్ట్ అవుతానేమో, మళ్ళీ అదే సేమ్ సిచ్యువేషన్ వస్తుందేమో, మళ్ళీ అలాగే బాధపడాల్సి వస్తుందేమో, మళ్ళీ అలాంటి మాటలు పడాల్సి వస్తుందేమో, మళ్ళీ అలాంటి గొడవలు పడాల్సి వస్తుందేమో, వేరే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని కలవనిస్తారో లేదో, అండ్ ఇప్పుడు నాకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి, నాకున్న సిచ్యువేషన్స్ని బట్టి నేను మళ్ళీ తనకి అంటే మీకు నచ్చ చెప్పినా కూడా మరి మీరు వింటారా లేదా, ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి అసలు మనసులోనే పెట్టేసుకొని బయటికి చెప్పకుండా బాధపడుతున్నారు అనమాట. అంటే మళ్ళీ హట్ అవ్వడం ఇష్టం లేదు వీళ్ళకి, బట్ వాళ్ళు బాధపడుతున్నారు. మీ రిలేషన్షిప్లో ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది కాబట్టి ఆ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు. ఇక్కడ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం ఈ నెగిటివ్ బ్లాకేజెస్ అండి. ఇక్కడ రిట్రీటింగ్ అనేది అంటే ఏంటంటే మళ్ళీ కలిసి మాట్లాడాలంటే మాత్రం కొంచెం వాళ్ళు హెజిటేట్ ఫీల్ అవుతున్నారు, హట్ అయ్యారు కాబట్టి బాధపడుతున్నారు అనమాట. నెక్స్ట్ పాస్ట్ ట్రామా. యూ నీడ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ పాస్ట్ ట్రామా బిఫోర్ మూవింగ్ ఆన్. ఓకే. సో మీరు ముందుకు వెళ్ళడానికి మీ పాస్ట్ ట్రామాలోనే ఉండిపోతున్నారు, అంటే ఏంటి అవే ఆలోచనలలో ఉండిపోతున్నారు. సో ఆ ఆలోచనల నుంచి ఫస్ట్ మీరు బయటపడండి అండ్ హీల్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. తర్వాత మీరు ఆ పాస్ట్ లైఫ్లో అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన
ఆ గొడవలకి, సిచ్యువేషన్‌లకి గురించే కంటిన్యూగా ఆలోచిస్తూ పదే పదే అవే మనసులో గుర్తు చేసుకుంటూ, మీరు హర్ట్ అవుతూ అంటే ఆ ప్రెషర్ తీసుకుంటూ, ఆ స్ట్రెస్ తీసుకుంటూ, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో, యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారనంటే ఫస్ట్ మీ నెగెటివ్ బ్లాక్స్ ఏదైతే ఉందో లైక్ పాస్ట్ కర్మ, పాస్ట్ ట్రామా, నాట్ కర్మ, పాస్ట్ ట్రామా అంటే ఏంటి? పాస్ట్‌లో జరిగిన నెగెటివ్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ నెగెటివ్ ఇష్యూస్‌నే అదే మనసులో పెట్టుకుంటూ ఉండకుండా వాటినన్నిటిని మీరు జస్ట్ హీల్ చేసేసేయండి. అంటే మర్చిపోండి. మొత్తం పక్కన పెట్టేసి మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందనంటే మీకున్న ఈ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు బాధపడుతూ, అదే గుర్తు చేసుకుంటూ అలా లైఫ్‌ని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దని చెప్పి మీకు యూనివర్స్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా థర్డ్ కార్డ్. సో, fated to be alone. You gave up on love because you think you are mean to be alone. It's not true. ఓకే. అంటే ఏంటి? ఇక్కడ మీ అంత మీరే డిసప్పాయింట్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరేమంటున్నారంటే, నాకు ఒంటరితనమే నా జీవితంలో మిగిలిపోయిందేమో. అంటే ఒంటరితనమే నా జీవితంలో రాసుందేమో. నాకు నా పార్ట్నర్‌తో ఉండే అదృష్టం లేదేమో. సో, ఇలాగే నాకే ఇలా జరుగుతుంది అనంటే, నేను చేసుకున్న కర్మ, నా విధి ఇలా రాసిపెట్టుందేమో, అందుకే నా జీవితంలో ఇలా జరుగుతుందేమో అని అన్నెసెసరీగా మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకుంటున్నారు. ఓకే. ఎలోన్‌గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైపోతుందంటే నాట్ ఓన్లీ మీకు ఇంకా నెగటివిటీ అనేది మీ లైఫ్‌లోకి రావడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఇంకా మీరు అసలు లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. సో, ఇదంతా ఏమవుతుందనంటే ఆ నెగెటివ్ బ్లాక్స్ వల్ల మీ జీవితంలో మీరు ఎలాంటి స్టెప్స్ కూడా వేయడానికి కూడా మీరు భయపడటం, బాధపడటం, మళ్ళా అదే అయితుందేమోనన్న ఆ వరీస్ అనేటివి చాలా ఎక్కువొస్తాయన్నమాట. చాలా వరీ అయిపోతున్నారు. ఈ ఒంటరితనం అనేది మీకు రాసిపెట్టిన జీవితం కాదు. మీరు అనవసరంగా అలా ఆ నెగెటివ్ బ్లాక్‌లో, ఆ నెగెటివ్ మైండ్ సెట్‌లోనే ఉండిపోతున్నారు. ప్లీజ్ కమ్ ఔట్ ఫ్రమ్ థాట్. ఓకే. ఫస్ట్ ఈ అనవసరంగా మిమ్మల్ని మీరు తప్పుగా ఆలోచించుకుంటున్నారు. నెగెటివ్‌గా ఆలోచించుకుంటున్నారు. ఫస్ట్ ఈ నెగెటివ్ థాట్స్ నుంచి మీరు ముందు బయటపడితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుంది అని యూనివర్స్ మీకు ఆ నెగెటివ్ బ్లాకేజెస్ ఏమున్నాయో మీకు మీ పర్సన్ మధ్యలో అనేది చెప్పారు. ఓకేనా? సో, అడిక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, యూ ఆర్ ఐదర్ అబ్సెస్డ్ విత్ సమ్‌వన్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ అడిక్షన్. గెట్ హెల్ప్. ఓకే. సో, చాలా వరకైతే మీరు ఆ అడిక్షన్‌లో ఉండిపోయారు. సో, యూ హ్యావ్ టు టేక్ సమ్‌వన్స్ హెల్ప్ అండి. లైక్ కౌన్సెలింగ్ కానివ్వండి, మెడిటేషన్ లాంటిది కానివ్వండి, ఏదైనా యోగా ఇలాంటివి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి మీరు ఒక కాస్మిక్ ఎనర్జీ కోసం ప్రయత్నించండి. అడిక్షన్స్‌లోకి వెళ్తున్నారు. అన్నెసెసరీ ఈ ఈ మీ రిలేషన్‌షిప్ వల్ల మీరు అనవసరంగా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీకు హెల్త్ పరంగా ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మీరు టాబ్లెట్స్ దాకా వెళ్ళాల్సొస్తుంది. ఇంకా ముందు ముందు చాలా స్ట్రెస్ బస్ట్ అవుతున్నారు. సో, ఈ ఈ సిట్యుయేషన్, ఈ అడిక్షన్స్ నుంచి, ఈ రిలేషన్‌షిప్ అడిక్షన్ నుంచి మీరు బయటపడండి తొందరలో. లేదనంటే మీకు ముందు ముందు చాలా వరకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీరు అసలు తీర్చుకోలేకుండా అంటే ఇంక అసలు ఒకసారి పర్మనెంట్‌గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అది మళ్ళా మనకి పోవడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా డీల్ చేసుకోవాలి. మీ లైఫ్‌లో అండ్ మీ రిలేషన్‌షిప్‌లో. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఇంకొకటి ఆలోచించాల్సిందేంటంటే, ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అసలు కరెక్టా? కాదా? అనేది కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆలోచించాలి? అసలు ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ కరెక్టా? కాదా? అసలు ఈ వ్యక్తి గురించి అనవసరంగా నేను బాధపడుతున్నానా? ఈ వ్యక్తి గురించి అనవసరంగా నేను నా టైం వేస్ట్ చేసుకుంటున్నానా? నేను అనవసరంగా నమ్ముతున్నానా ఇంకా ఈ వ్యక్తిని? అనేది కూడా మీరొకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే రియల్‌గానే ఈ వ్యక్తి మీకు కరెక్ట్ పార్ట్నరా? కాదా? రైట్? సో, యూనివర్స్‌ని నేను అదే క్వెషన్ అడుగుతున్నానండి. అసలు ఈ పర్సన్ మీకు రైట్ పర్సనా? కాదా? ఎందుకంటే అండి మీకు ప్రేమ ఉంది కరెక్టే. మీకు చాలా వరకు ఆ పర్సనే కావాలని మీకు మనసులో ఉంది. కరెక్టే. కాకపోతే ఎంతవరకు ఈ పర్సన్ జెన్యూన్ అసలు అసలు మీకు కరెక్టా అసలు? అంటే మీకున్న క్వాలిఫికేషన్స్‌కి, మీకున్న ఆ మంచితనానికి కానివ్వండి, లేకుండా మీకున్న ఆ పర్సనాలిటీకి ఈ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా అనేది కూడా మనము చెక్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఓకేనా? సో, లేదు అనంటే ఏమవుతుందనంటే అండి, ఇక్కడ మీరు ఒక మంచి పొజిషన్, మంచి ఆహ్, ఆహ్, పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదండి. మంచి మీ మనస్తత్వం అనమాట. సో, మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆ పర్సన్ లేరనంటే, అసలు ఈ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్ అనేది కాదని మీరు అర్థం చేసుకోవాలి. సో, నేను ఒకసారి అయితే చూస్తాను. ఒక 3 కార్డ్స్ తీస్తాను. అసలు ఈ పర్సన్ మీకు కరెక్ట్ పర్సనా కాదా? నిజంగానే ఆ పర్సన్‌కి మీ పైన ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయా? లేదు అంటే వాళ్ళ అవసరం కోసం మాత్రమే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నారా అనేది మనం ఒకసారి
యూనివర్స్ని అయితే అడుగుదాం. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ మై వ్యూవర్స్. అసలు వీళ్ళు ఇష్టపడే వ్యక్తి కరెక్ట్ పర్సనా కాదా? అసలు వీళ్ళు ఇష్టపడే వ్యక్తి కరెక్ట్ పర్సనేనా? వీళ్ళకి రైట్ పార్ట్నరా కాదా? వీళ్ళు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అసలు వీళ్ళకి రైట్ పార్ట్నరా కాదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో కంప్లీట్గా వీళ్ళ ఇమోషనల్ ట్రాప్లో పడిపోయారు మీరు బాగా. ఓకేనా? చాలా మీరు బయటపడలేకపోతున్నారు ఈ పర్సన్ ఆలోచనల నుంచి కానివ్వండి. ఈ పర్సన్ని దూరం చేసుకోవడం మీకు ఇష్టం లేదు, ఆ పర్సన్నే కావాలని అనుకుంటున్నారు. అసలు ఈ పర్సన్ నిజంగానే అంత ఏమంటారండి అర్హత కలిగిన వ్యక్తా కాదనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అంటే మీ ప్రేమకి అర్హత గల పర్సనా కాదనేది చూద్దాం. ఇది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లోకి సంబంధించిన రీడింగ్. సో ఇది డెత్ కార్డ్ వచ్చిందండి. అసలు మీ వ్యక్తి ఎంతవరకు జెన్యున్ పార్ట్నర్ అనేది చూద్దాం. సో ఇక్కడ 9 ఆఫ్ కప్స్, సో 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. చూడండి ఇక్కడ ఈ వ్యక్తి మీరు ఏదైతే మీరు కోరుకున్నారో ఈ పర్సన్తో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే ఏంటంటే లైఫ్ టైం వీళ్ళు మీతో ప్రేమగా ఉంటారు, మిమ్మల్ని అసలు వదులుకొని వెళ్ళిపోరు. అసలు మీకు మీరు ఎంత నమ్మారనంటే ఈ పర్సన్ తప్ప మీరు ఇంకా వేరే వాళ్ళని కూడా ఎవ్వరు మీ లైఫ్లో వచ్చినా కూడా వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకనంటే ఈ వ్యక్తిని మీరు అంతగా నమ్మారు, ఈ వ్యక్తి అంటే మీరు అంత ఇష్టపడ్డారు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి కూడా సేమ్ లెవెల్లో సేమ్ ఆలోచనలో ఉన్నారా లేదా అని అంటే ఇక్కడ కొద్ది మంది అండి, నేను అందరికీ చెప్పట్లేదు. సో ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ ఆర్ పర్సన్ లాస్ అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఫైనాన్షియల్గా అయితే చాలా వరకు కొద్ది మందికి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ వ్యక్తి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విని కూడా వాళ్ళు డిపెండెంట్ పర్సన్ అనమాట. అంటే వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మాత్రమే మీ జీవితంలోకి వీళ్ళు వస్తారా రారా అనేది డిపెండ్ ఉంటుందన్నమాట. అంటే డెసిషన్ ఉంటుంది. సో ఇక్కడ డిపెండబుల్ పార్ట్నర్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ వ్యక్తి మీకు దూరం అయిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ మిమ్మల్ని మీ అవసరం కోసం సెల్ఫిష్గా ఆలోచించుకొని మీ లైఫ్లోకి రావడం, అలాగే వేరే వాళ్ళు ఆ నిర్ణయాన్ని బట్టి మీ ఇద్దరు రిలేషన్షిప్ నడవడం, ఇలాంటివి అనేటివి మీ రిలేషన్షిప్లో ఉన్నాయి. నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి, నమ్మొచ్చా లేదా ఈ పర్సన్ అని అంటే ఈ పర్సన్ ఇలాంటి వారండి, నేను చెప్పబోయేది అది. అండ్ ఇక్కడ ఏంటంటే 3 ఆఫ్ పెంటికల్స్ అంటే కమ్యూనికేషన్. సో ఇక్కడ టీమ్ వర్క్ అనొచ్చు, కమ్యూనికేషన్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే టీమ్ వర్క్ అని అంటే ఏంటంటే ఇది మనం క్యారీ రీడింగ్ కాదు, రిలేషన్షిప్ రీడింగ్ కదా. సో ఇక్కడ మీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం కోసం మీరు చాలా వరకు మీ ఫ్రెండ్స్ తరపున, మీ రిలేటివ్స్ తరపున కొద్దిగా పంచాయతీ లాంటివి కూడా చేయాల్సి వచ్చింది. మీట్ అవ్వాల్సి వచ్చింది, పర్సనల్గా వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అన్ని రకాలుగా మీరు చాలామంది ప్రయత్నాలు చేశారు అండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. అయితే ఈ పర్సన్ అసలు కరెక్ట్ పర్సన్ కాకున్నా సరే వీళ్ళకి నచ్చజెప్పి వీళ్ళు సరైన మార్గంలో వచ్చి మీతోనే ఉండాలని కూడా చాలామంది భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆ పర్సన్ మంచి పర్సన్ కాకున్నా సరే సరే నాకంటూ ఉంటే చాలు, నాకు తోడుగా ఉంటే చాలు అని చెప్పేసి మీరు వేరే వాళ్ళ ద్వారా అయినా సరే వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు ఒక ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. అండ్ ఏంటంటే ఇక్కడ నా ఉద్దేశంలో అండి రియల్‌గా పర్సన్ మిమ్మల్ని ఇష్టపడి ఉంటే మీరు ఇంత చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. సో మీరు కూడా మనసులో అనుకుంటున్నారనమాట, ఏమైనా కానీ ఎలాంటి వారైనా కానీ నేను ఒకసారి వాళ్ళని నమ్మాను, సో వాళ్ళతోనే నా జీవితం అనేది ముడిపడి ఉంది అండ్ వాళ్ళని తప్ప నేను వేరే వాళ్ళని నా జీవితంలోకి నేను ఇన్వైట్ చేయలేను. సో ఇందాక మనకి నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి కదా, సో అడిక్షన్. సో ఇక్కడ ఏమైపోయిందంటే మీ పర్సన్‌కి మీరు ఎంత అడిక్ట్ అయిపోయారంటే ఆ పర్సన్ అసలు ఎలాంటి వారైనా పర్వాలేదు, నాతో ఉంటే చాలు అనే సిచ్యువేషన్ దాకా మీ కనెక్షన్ ఇమోషనల్లీ వాళ్ళతో అలా అయిపోయిందనమాట. అందుకని ఇక్కడ చూస్తారు కదా ఇమోషనల్ ట్రాప్, అసలు బయట పడలేకపోతున్నారు. ఎలాంటి పర్సన్ అయినా పర్లేదు, నాకు మాత్రం ఈ పర్సనే కావాలని చెప్పేసి మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని కూడా ఈ పర్సన్ మీరు అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ పర్సన్ అయితే మీకు కరెక్ట్ పార్ట్నరా కాదా అని అంటే మీరు ఆలోచించుకోవాలి ఆ విషయం. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి చాలా అగ్రెసివ్గా మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది. అంటే ఏంటంటే చాలా ప్యాషనేటెడ్గా మీ లైఫ్లోకి రావడం, అంతే ప్యాషనేటెడ్గా మీ లైఫ్ నుంచి దూరం అయిపోవడం. అంటే ఏంటంటే మీరంటే ఎంతో ఇష్టపడి ఎంతో అసలు ఈ పర్సన్ తప్ప నన్ను ఇంతగా ఎవరు బాగా చూసుకోరు అన్నంత నమ్మకం మీతో కలిగించేలాగా వీళ్ళ బిహేవియర్ ఉండే. సో మీరు కూడా వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళు అట్రాక్షన్కి, వాళ్ళు మీకు చూపించిన ప్రేమకి మీరు పడిపోయారనమాట. సో నిజంగానే ఈ పర్సన్ అంత బాగా చూసుకుంటారన్న నమ్మకంతో ఈ వ్యక్తిని మీ జీవితంలోకి రానివ్వడం, ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే మీరు భావించారో
ఆ విధంగానే వాళ్ళ బిహేవియర్ కూడా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే అలాగే నమ్మకంగా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా మీ జీవితంలోకి వచ్చారో అంతే ఫాస్ట్‌గా మీ జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోవడం కూడా జరిగింది. ఇక్కడ కొద్దిమందైతే చూడండి కంప్లీట్‌గా మీకు చెప్పకుండా ఆ! మీతో గొడవ పడి కొద్దిమందేమో వాళ్ళు హర్ట్ అయ్యి మీ నుంచి రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారండి. మూవ్ ఆన్ అయిపోయారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు కరెక్ట్ పార్ట్నర్ కాదు. ఎందుకంటే అండి వీళ్ళు మీకు అసలు ఎమోషనల్‌గా ఎక్కడ కూడా కనెక్షన్‌లో లేరు. ఓన్లీ ఏంటంటే వాళ్ళ అవసరం కోసం మీ లైఫ్‌లోకి రావడం, తర్వాత వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో, ఇక్కడ ఎక్కడ కూడా ఎమోషనల్ బాండింగ్ అనేదైతే మీ రిలేషన్‌షిప్‌లో లేదు. ఇదేంటంటే ఓన్లీ ఒక ప్రాక్టికల్‌గా అంటే ఒక అవసరాల కోసం ఏర్పడిన బంధంగా కూడా మీరు అనుకోవచ్చు. అంటే ప్రేమ అనేది మీ సైడ్ నుంచి ఉంది కానీ ఇక్కడ మీ పార్ట్నర్ సైడ్ నుంచి లేదు. అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్ ఇక్కడ చాలామంది ఏంటంటే బ్రేకప్ సిట్యుయేషన్ ఉంది. మీ పర్సన్ అంటే మిమ్మల్ని చాలా హర్ట్ చేసేసి అయితే మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీరింత బాధపడతారని, మీరింత అసలు ఏడుస్తారని, మీరసలు వీళ్ళని వదులుకోవడం ఇష్టం లేదని మీరు ప్రాధేయపడ్డా, మీరు రిక్వెస్ట్ చేసినా కూడా ఎక్కడ గూడా వీళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ నుంచి దూరమైపోయిన వ్యక్తి చాలా హర్ట్ చేశారండి. అసలు ఈ పర్సన్ మీకు కరెక్టా? లేదా? అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతగా హర్ట్ చేసిన పర్సన్ మళ్ళా మీ జీవితంలోకొస్తే అలానే ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదొకటి కూడా ఆలోచించుకోవాలి మీ రిలేషన్‌షిప్‌లో. సో, చాలా ఎమోషనల్ ట్రాప్‌లో ఉండిపోయారండి. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అంతగా నమ్మించారు. కొద్దిమంది గూడా నిజంగానే మిమ్మల్ని అంతగా ఇష్టపడుంటారు. కాకపోతే మీకు మీ పర్సన్‌కొచ్చిన గొడవల వల్ల గూడా వాళ్ళేంటంటే, వాళ్ళు సెల్ఫిష్ నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. అంటే తీసుకోవాల్సొచ్చిందంటే, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు కరెక్ట్ అనేది వీళ్ళ మనసులో ఉండిపోవడం వల్ల. మీరు తప్పు అన్నట్టుగా వాళ్ళ మనసులో ఉండిపోవడం. వేరే పర్సన్ వాళ్ళ మాటల వల్ల గూడా వీళ్ళేంటంటే, వాళ్ళ మాటలు నమ్మి గూడా హర్ట్ అయిపోయి, మీ నుంచి దూరం అయిపోవాల్సొచ్చింది. బట్ మీరు మాత్రం చాలా జెన్యూన్‌గానే ఆ పర్సన్ కావాలని మనసులో వాళ్ళు తప్ప నాకింకెవ్వరు వద్దన్న ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనలతో గడుపుతూ మీ హెల్త్ కూడా చాలామంది పాడు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ అండి. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవడం అండి. అంటే ఏంటంటే మీకు ఒక ఎండ్ కార్డ్ పెట్టేశారనమాట. అంటే ఏంటి చెప్పకుండా, మీతో ఏం చేయకుండా వాళ్ళు ఒక మోసం చేయడం అనే కొద్దిమంది అయితే అనుకున్నారండి. అంటే చేయాలన్న ఉద్దేశంతో మీ లైఫ్‌లోకి రాలేదు. కాకపోతే వాళ్ళంత వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళకి కరెక్ట్ అనిపించింది కానీ మీ లైఫ్‌కి మాత్రం అది దెబ్బ పడ్డది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఎంతసేపు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచిగుండాలి అండ్ వాళ్ళని నమ్ముకున్న పర్సన్స్ గురించి కూడా వీళ్ళు ఆలోచించి మిమ్మల్ని తగ్గించి మీకంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ మాటలు విని కూడా మీ నుంచి లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఈ పర్సన్ నిజమైన ప్రేమ ఉందా అంటే ఇక్కడ కపటి ప్రేమ అంటాం గదా! సో, అలాంటి వాళ్ళు గూడా మీ లైఫ్‌లో ఉన్నారండి. ఇప్పుడు చూడండి ఇప్పుడున్న జనరేషన్‌లో రియల్ ప్రేమ ఎక్కడి నుంచొస్తది మీరే చెప్పండి? ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామందేంటంటే మనీ కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం ఎవరు వీక్‌నెస్‌ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవడం అలాంటిది ఎక్కువైపోయింది. ఇది ఇక్కడ మగవాళ్ళనేదైతే లేదండి. ఇక్కడ జెన్యూన్‌గా రిలేషన్‌షిప్ అనేది, రియల్ లవ్ అనేది మనకి దొరకడం చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్‌లో. సో, ఎవరైనా దొరికారు, అట్లాంటి పర్సన్ దొరికారనంటే మాత్రం వదులుకుంటే ఇక మనంత దురదృష్టవంతులు కూడా ఎవరు ఉండరండి. సో, అది మీరు అర్థం చేసుకోవాలి. సో, ద లవర్స్ కార్డ్ అనంటే నథింగ్ బట్ ఇట్స్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఏంటంటే రియల్‌గా గాడ్ బ్లెసెస్ ఉంటే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత ఇదున్నా ఖచ్చితంగా మళ్ళా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అండి కొన్ని విషయాలలో కర్మ బంధాలుంటాయి. సో, కర్మ బంధాలంటే ఏంటంటే మనము కర్మ కొద్దీ చేసుకున్న బంధం. ఓకే. ఇంకా కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే పాస్ట్ లైఫ్‌లో మనకు తెలియకుండా మనము చేసిన కర్మలు, పాప కర్మలను బట్టి, మంచి కర్మలను బట్టి కూడా మన జీవితంలోకి పర్సన్స్ రావడము. ఎంత వదిలించుకోవాలన్నా కూడా మనకి చెడు చేసే పర్సన్స్ మన జీవితంలో ఉండడం. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో, ఇక్కడ మీరు ఇప్పుడు అర్థమైపోయింది కదండీ! మీ పర్సన్ ఎట్లాంటి వారు, అసలు మీరెట్లా ఉండాలి, అసలు మీకు తగ్గ పార్ట్నరా కాదా అనేది మీకొక అవగాహన అనేదైతే మీకిప్పుడు యూనివర్స్ నుంచి వచ్చేసింది. సో, ఇప్పుడు ఇంకొకటండి మీకు ఈ వ్యక్తి మీతో మళ్ళా మరి రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని అనుకున్నారనుకోండి. రియల్‌గా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? మరి ఆ పర్సన్ నిజంగానే వాళ్ళు మీతో లైఫ్‌లో రిఫ్రెష్‌గా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా లేదా? అది కూడా మనం చూద్దాం. సో, ఈ మీ పర్సనాలిటీ అయితే తెలిసిపోయింది కదండీ! వాళ్ళు నిజంగా మీకు తగిన వారా కాదా అనేది మాత్రం మీరు ఆలోచించుకోవాలి. ఓకేనా? సో, మీరే ఆలోచించుకోండి. అసలు ఈ పర్సన్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. సో, ఇక్కడ మీ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా లేదా? ఒకవేళ రీస్టార్ట్ చేస్తే మరి
వాళ్ళు మీతో కంటిన్యూగా లైఫ్ టైం ఉంటారా లేదా చూద్దామండి. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వీళ్ళ బంధంలో, వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళ పర్సన్ మళ్ళీ వీళ్ళతో లైఫ్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా, అంటే మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారా లేదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉన్న ఆ వ్యక్తి, వీళ్ళు ఇష్టపడే వ్యక్తి తిరిగి వీళ్ళ జీవితంలోకి వచ్చి వీళ్ళ జీవితంలో మళ్ళా స్టార్టింగ్లో వీళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధమైన రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారా లేదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో 7 ఆఫ్ వ్యాండ్స్ అండి, ఇది 7 ఆఫ్ వ్యాండ్స్. మనం అసలు కార్డ్స్ చూద్దాం. మీ పర్సన్ రీస్టార్ట్ చేస్తారా లేదా? మంచి కార్డ్స్ వస్తున్నాయండి. టెంపరెన్స్, ఓకే, సూపర్. సో 4 ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ 6 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. చూడండి, ఇక్కడ మీ పర్సన్కి అయితే మీతో రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం కూడా చూస్తున్నారు, అంటే మీతో రీకనెక్ట్ అవ్వడం కోసం, ఆపర్చునిటీస్ కోసం కూడా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ద సన్ కార్డ్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక పాజిటివ్ కార్డ్ అండి. అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీతో మళ్ళీ రిలేషన్షిప్లో రావడానికి చాలా ఇష్టపడుతున్నారు. అంటే మళ్ళీ మీతో రీకనెక్ట్ అయ్యి మీతో మళ్ళీ ఆ సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కూడా సంతోషమైన వాతావరణంలో మీ పర్సన్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి టెంపరెన్స్. సో టెంపరెన్స్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఒక కర్మ అనేది చేంజ్ అయిపోవడం, ఒక కొత్త కర్మ అనేది స్టార్ట్ అవ్వడం. అంటే ఏంటంటే ఇక్కడ కర్మ బంధం ఏదైతే మీ రిలేషన్షిప్లో ఉందో ఆ కర్మ బంధం అనేది పాజిటివ్గా మారబోతుంది. ఇప్పటి వరకు నెగిటివ్గా ఉంది కదా, ఇప్పుడు మీకు పాజిటివ్గా మారబోతుంది. సో ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే, సారీ అండి, ఇది మనకి 4 ఆఫ్ స్వార్డ్స్. సో 4 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ 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 పర్సన్కి మీతో రిలేషన్షిప్లోకి రావాలని, మళ్ళీ మీతో రీస్టార్ట్, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి లైఫ్ అనేది మీ మనసులో ఉంది. ఓకే, ప్రేమ కూడా ఉంది అండ్ కర్మ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇంకా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఆలోచించాలనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో ఒక అవగాహనకి రావాలి, ఇంకా కరెక్ట్గా నిర్ణయం తీసుకొని మీతో మళ్ళీ కలవాలన్న ఉద్దేశాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఇంకా టైం కావాలంటున్నారండి, అంటే ఇంకా హీల్ అవ్వాలి వాళ్ళు. ఓకే, ఇప్పటివరకు మీతో జరిగిన అన్ని సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, అసలు మనము వెళ్ళొచ్చా, మళ్ళీ వీళ్ళతో కలవచ్చా, మళ్ళీ వీళ్ళతో రీస్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అన్నీ కూడా చాలా నిదానంగా, ఓపికగా వీళ్ళు ఒంటరిగా ఉంటూ ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు. ఒక ప్రణాళికలనే వేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్ అంటే ప్రేమ అంటే అంటే ఇష్టం అంటే మీరే, అంటే ఏంటంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్. ఇక్కడ మీ 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 పర్సన్ ఏంటంటే 24/7 మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారండి. ఇక్కడ ఎక్కడ కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకంటే అండి ఒక బంధం అనేది ఇమోషనల్గా ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత ఎంత గొడవలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత సెల్ఫిష్ పర్సన్ అయినా సరేనండి, ఇక్కడ ప్రేమ అనేది ఎప్పుడైతే మీరు దగ్గర అవుతారో అప్పుడు ఆ ఇమోషనల్ కనెక్షన్ అయితే చాలా ప్యూర్గానే వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు. ఓకే, అయినా ఆ బంధం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే అండి ఈ పర్సన్ కొంచెం ఓవర్ స్ట్రెస్గా, ఓవర్ థింక్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమమ్ వీళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే మీతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలన్న ఉద్దేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే అండి ఇది మీకు నెగిటివ్ రీడింగ్ వచ్చింది కదా అని మీరు బాధపడద్దు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇక్కడ ఉన్న మీ డెసిషన్ మేకర్స్, మీరు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి మాత్రమే మీ జీవితం ముందుకెళ్తుంది. ఇది ఓన్లీ గైడెన్స్ మాత్రమే. ఓకే, సో ఇక్కడ ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయింది. మీ పర్సన్ అయితే ఓవర్ థింక్ ఎక్కువ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్కి సంబంధించి అయితే ఇక బ్రేకప్ చెప్పేద్దాం, ఎండ్ పెట్టేద్దాం, లేదనంటే న్యూ బిగినింగ్, 2 రకాలుగా. కాకపోతే ఇక్కడ నాకు తెలిసైతే పాస్ట్ లైఫ్ గురించి చాలా ఆలోచిస్తూ దాని నుంచి బయటపడలేక ఇబ్బంది పడటం ఒకటి, ఈ ఆలోచనల నుంచి అంటే మీ ఆలోచనల నుంచి వీళ్ళు బయటపడాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అంటే ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ చాలా ఉన్నాయి వీళ్ళకి. ఒంటరితనము, ఆలోచనలు, మీ ఆలోచనల నుంచి బయటపడకపోవడం, మీరు ఎట్లయితే ఇమోషనల్లీ వీళ్ళకి ఎట్లా ట్రాప్ అయిపోయి మీరు ఎట్లా బయటపడలేకపోతున్నారో ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కడ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి ఏవో కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. అంటే
టెన్షన్స్ అంటే మీకు తెలుసు కదండీ! వీళ్ళ సొంత నిర్ణయాలు లేనప్పుడు కూడా చాలా టెన్షన్ పడతారు. అంటే ఎందుకు ఇట్లా చేశాను? నేను ముందే ఆలోచించుకోవాల్సింది. అసలు వీళ్ళని ఎందుకు ఇట్లా బాధ పెట్టాను? లేకపోతే నేనెందుకు ఈ బాధలోనే ఉండిపోతున్నాను? ఒంటరిగా ఎందుకు మిగిలాల్సొస్తుంది? ఇందాక మనకు అందులో నెగెటివ్ బ్లాక్స్ ఉన్న కార్డ్ కూడా వచ్చింది గదా! సో, నా జీవితం ఇంతేనా? ఇంక నేను ఒంటరిగా బ్రతకాల్సిందేనా? ఇట్లా ఆలోచనలు. మీరెట్లా చేస్తున్నారు? ఇక్కడ మీ పర్సన్ కూడా అదే ఆలోచనలు ఉన్నారండి. సో, రిలేషన్‌షిప్ అనేది చాలా ఈజీగా బంధం కలుపుకుంటాం. కానీ అది ఎంత పెయిన్‌ఫుల్ అనేది ఒక సెపరేషన్‌లోకొచ్చిన తర్వాత మాత్రమే మీకు కానీ, మీ పార్ట్నర్‌కి కానీ అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఉన్న ఈ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ చాలా వరకేంటంటే నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా చేయడం జరుగుతుందండి. మీరంటే ఇష్టమున్నా సరే, మీతో రిలేషన్‌షిప్‌ని కలుపుకోవడానికి కూడా రీస్టార్ట్ చేయాలనుకున్నా కూడా చాలా ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏంటంటే అండి ఒకటి వచ్చిన మళ్ళా రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ అది వెనక్కి వెళ్ళకూడదు. అంటే మళ్ళీ నేను వెనక్కి రాకూడదు. అంటే మళ్ళీ గొడవలు జరిగి, మళ్ళీ ఏదో సిట్యుయేషన్స్ వచ్చి, మళ్ళీ నేను వెనక్కి రాకూడదు. వెనకడుగు వేయకూడదు. సో, ఈ విధమైన ఆలోచనలు మీ పర్సన్ చేయడం గూడా జరుగుతుంది. సో, ఫైనల్లీ మీకు నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇంకొకసారి మనము 2 కార్డ్స్ అయితే తీద్దామండి. సో, మీ పార్ట్నర్ రీస్టార్ట్ చేస్తారా లేదా మీతో? లేదంటే మూవ్ ఆన్ అయిపోతారా కంప్లీట్‌గా? దాన్ని బట్టి ఏంటంటే మీకొక డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుందనమాట. అంటే మీరు కూడా ఈ కన్‌ఫ్యూజన్ నుంచి బయటపడతారు. లైక్ ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా? లేకపోతే నేను మూవ్ ఆన్ అయిపోవాలన్న ఒక మంచి ఆన్సర్ కూడా మీకు ఈ యూనివర్స్ కార్డ్స్ ద్వారా మీకు వస్తుందండి. ఓకేనా? సో, ఇంకొకసారి నేను ఫైనల్‌గా యూనివర్స్‌నైతే అడుగుతున్నాను. 1 అండ్ 2 కార్డ్స్ తీస్తానండి. ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో యెస్ మీ పార్ట్నర్‌తో మీతో లైఫ్ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్. ఓకే. సో, న్యూ బిగినింగ్ అనేది మీతో చేస్తారు. సో, సెకండ్ కార్డ్ బట్టి లేదు న్యూ పర్సన్ లేదనంటే ఈ పర్సన్ కాదు ఇంకా వేరే పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు. లేదనంటే మీరు ఒంటరిగా ఉండే అవకాశాలు. మీరు తీసుకునే డెసిషన్ బట్టి సెకండ్ కార్డ్ డిపెండ్ ఉంటదండి. ఓకే. ఎందుకంటే ఈ పర్సనే కావాలని అనుకుంటే మీరు ఒంటరిగా మిగిలాల్సొస్తుంది. అదే మీరు ఈ పర్సన్ వద్దు అని అనుకుంటే మీరు ఒక కొత్త స్టార్ట్ వేరే పర్సన్‌తో లైఫ్ అనేది బిగిన్ చేయొచ్చు. ఓకే. సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ మై వ్యూవర్స్. సో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. అండ్ ఐ విల్ టేక్ 2 కార్డ్స్. ఫస్ట్ కార్డ్ యెస్, సెకండ్ కార్డ్ నో. ఫస్ట్ కార్డ్ ఎక్స్ పార్ట్నర్ మీన్స్ వీళ్ళ పర్సన్ వీళ్ళు ఇష్టపడే వ్యక్తి వీళ్ళతో లైఫ్ రీస్టార్ట్ చేస్తారు. సెకండ్ కార్డ్ వచ్చేసి నో న్యూ పర్సన్ ఈస్ కమింగ్ అదర్వైజ్ దే విల్ బి బికమ్ అలోన్. సో, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మీ పర్సన్ చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారండి. ఓకే. ద ఎంపరర్ అంటే స్టబ్బర్న్, వామ్మో! డామినేషన్ చూసారా? సో, ఇవి 2 వీళ్ళని ఆపుతున్నాయన్నమాట. సో, ఇక్కడ చాలామంది ఏంటంటే 2 రకాలుగా ఉన్నారండి. ఒకటి మీతో చాలా సీక్రెట్స్ హైడ్ చేస్తున్నారు. అంటే ప్రేమ ఉన్నా సరే చెప్పట్లేదు. పైకి మాత్రం మీరంటే ఇష్టం లేనట్టుగా ఉన్నారు కొద్దిమంది. బట్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్న ఇష్టం అంటే మీతో మళ్ళా రీస్టార్ట్ చేయాలని ఇష్టం ఉన్నా సరే మీకు చెప్పడం లేదు. మీకు ఏ సమాధానం చెప్పట్లే. ఇక్కడేంటంటే డామినేషన్. చాలా వరకు వీళ్ళేంటంటే మిమ్మల్ని డామినేషన్ మోడ్‌లో చూస్తున్నారు. ఏంటి మీరు చాలా డామినేట్ చేస్తున్నారని, వీళ్ళని తక్కువ చేస్తున్నారని, లేదంటే వీళ్ళు చెప్పిన మాట వింటేనే మళ్ళా మీతో లైఫ్ అనేది బిగిన్ చేస్తామని చెప్పి అనుకోవడం జరుగుతుంది చాలామంది. అందుకని అక్కడ కార్డ్స్ పడిపోయాయి. బట్ ఓవరాల్‌గా నేను ఫస్ట్ కార్డ్ చూస్తున్నాను. మీ ఎక్స్ పర్సనే మీతో లైఫ్ బిగిన్ చేస్తారా? న్యూ బిగినింగ్ చేస్తారా? లేదనంటే న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లోకి వస్తున్నారా? ఓకే. సో, ఓవరాల్‌గా మీ కర్మ చేంజ్ అవ్వబోతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. దిస్ ఈస్ వెరీ పాజిటివ్ కార్డ్ అండి. అంటే ఇప్పటివరకు మీది రిలేషన్‌షిప్ అంతా కూడా ఏదైతే ఒక సందిగ్ధత ఆర్ బ్లాక్ అయిపోయి ఉంది కదా ఇప్పటివరకు. అంటే కన్‌ఫ్యూజన్‌లో స్టక్ అయిపోవడం, ఏది తేల్చుకోలేని పరిస్థితులు రావడం అట్లాంటివి ఉన్నాయి గదా! అది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. సో, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చిందంటే అర్థం ఏంటంటే యువర్ డెస్టినీ ఈజ్ చేంజింగ్. సో, ఇక్కడ డెస్టినీ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే చూడండి ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. రీస్టార్ట్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్. సో, 2 కార్డ్స్ వచ్చాయి. సారీ అండి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో, నాకిక్కడ మీకు వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో ఇక్కడ మీతో లైఫ్ రీస్టార్ట్ చేస్తారా లేదా అని నన్ను అడిగితే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే
వీళ్ళు కోరుకున్న వ్యక్తితో ఉండాలని అనుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం మీతో కూడా ఉండాలని అనుకోవడం. అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. కాకపోతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏంటంటే ఒకటి ఐదర్ పేరెంట్స్‌కి కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఈ విధంగా అనమాట. వేరే పర్సన్‌కి కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే సపోర్ట్ అనేదైతే మీకు కూడా ఇస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ జీవితంలో ఉన్న వేరే పర్సన్ వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వీళ్ళతో ఉన్న వ్యక్తులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం. అప్పుడు మాత్రమే మీ పర్సన్ మళ్ళా మీతో రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా సింపుల్ అండి చెప్పాలంటే ఇక్కడ మీ వ్యక్తి మీతో కలవడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఈక్వాలిటీ చూస్తున్నారండి. ఓకే. ఈక్వాలిటీ చూస్తున్నారు మీ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్. సో, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అండి ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీతో రీస్టార్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళకున్న కండిషన్స్‌కి కూడా మీరు ఓకే అనుకుంటే మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ కొత్త పర్సన్ అయితే చాలా అగ్రెసివ్‌గా, చాలా ప్యాషనేట్‌గా ఇంకొక వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే ఉద్దేశ్యం మీ పర్సన్ ఆహ్, వచ్చే పర్సన్ ఎవరైతే ఉంటారో చాలా మంచి డైనమిక్ మంచి పర్సన్. ఇది మేల్, ఫీమేల్ ఎవరైనా సరేనండి. అయితే ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అనేది మీ నిర్ణయం అండి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అయితే మీకు పాజిటివ్‌గా టర్న్ అవుతుంది మీ లైఫ్. కాకపోతే డెసిషన్ అనేది డిపెండ్స్ ఆన్ యూ. దిస్ ఈస్ ఓన్లీ ద గైడెన్స్ అండి. సో, మీకు వచ్చే ఐ మీన్ ఆహ్, లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్ మాత్రం మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుందండి. రైట్? సో, ఇక్కడ డామినేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది మరి మీ ఇద్దరి మధ్యలో. అండ్ అలాగే మీ పర్సన్ కూడా ఎలాంటి వారు ఏంటి అని అంటే మాత్రం ఆహ్, ఎమోషనల్‌గా మాత్రం అంత లేరు. ఎక్కువగా ద ఎంపరర్ లాగానే ఉన్నారు. సో, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పర్సన్‌ని మీరు లైఫ్‌లోకి తీసుకోవాలంటే కొంచెం ఆలోచించాల్సొస్తుంది. నాకు తెలిసైతే ఇక్కడ ఈ పర్సన్‌తో ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాం అనంటే బాగా ఆలోచించి మీరు రీస్టార్ట్ చేయాలి ఈ పర్సన్‌తో. ఎందుకంటే అండి చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది ఒకసారి. సో, ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మళ్ళా కొత్తగా మనం స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా ఉండాలి అనంటే ఆ సిట్యుయేషన్ వస్తుందా? రాదా? అలాంటి ఇప్పుడు చూడండి నెగెటివ్‌గా ఒకసారి ఒక పర్సన్ పైన వచ్చిన తర్వాత ఏదైనా మళ్ళా చేయాలన్నా గూడా ఆ నెగెటివ్ థాట్సే వస్తుంటాయి. బట్ ఆ రిలేషన్‌షిప్ ఎంతవరకు నడుస్తుంది? అసలు ఇది జెన్యూన్‌గా నడుస్తుందా? లేదా? అనేది బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సొస్తుందండి. ఓకేనా? సో, ఇదండి రీడింగు. నాకు తెలిసైతే ఇక్కడ మీకు చాలా మంచి రీడింగ్ వచ్చింది ఈ యూనివర్స్ నుంచి. మీ పర్సన్ అయితే చాలా వరకు ఇప్పుడున్న పర్సన్స్‌లలో మీకిష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆహ్, నాకంత పర్ఫెక్ట్ అని అయితే అనిపించట్లేదు నా ఇంట్యూషన్ ప్రకారము. బాగా ఆలోచించండి. రియల్‌గా మీకు నమ్మకం ఉంటే అట్లాంటిది ఏం లేదండి. ఈ పర్సన్ మంచి వాళ్ళనంటే చాయిస్ ఈస్ యువర్స్ అండి. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ద గైడెన్స్. అండ్ మీకు మెచ్యూర్డ్‌గా ఆలోచించడానికి ఒక అవకాశం వస్తుంది ఈ టారో రీడింగ్ ద్వారా. ఎందుకంటే మీకు చాలా క్లారిటీ వస్తుందండి. అంటే మీ పర్సన్ మెంటాలిటీ ఏంటనేది చాలా క్లారిటీ వస్తుంది. సో, దాన్ని బట్టి మీరు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి మీ పార్ట్నర్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ గూడా తీసుకోండి. సో, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక సూపర్‌గా లైఫ్ సొల్యూషన్ అయితే వస్తుందండి. మెడిటేషన్ అట్లాంటివి ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్‌గా మాట్లాడండి. ఆల్వేస్ ఏంటంటే మనము మాట్లాడేటప్పుడు మనం వర్డ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి. ఇది జరగదు, ఇది రాదు, ఇది అవ్వదు. ఇట్లాంటి నెగెటివ్ వర్డ్స్ మన లైఫ్‌లో రావద్దు. చక్కగా ఎప్పుడైనా సరే పాజిటివ్‌గా ఆలోచించండి. స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వండి. కాస్మిక్ ఎనర్జీ రావాలంటే మీరు ఎక్కువగా మీ రిలీజియన్ టెంపుల్స్‌కి వెళ్ళండి. చాలా పబ్లిక్‌లో ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ నెగెటివ్ ఆరా ఏదైనా ఉన్నా గూడా అందుకనే చూడండి టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు మన చాలామంది పబ్లిక్‌లో మనం ఉండడం వల్ల మన నెగెటివ్ ఆరా అంతా గూడా యూనివర్స్‌లో కలిసిపోతుందండి. సో, అందుకని ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉంటే ఏమవుతుందంటే ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా మనల్ని కనెక్ట్ అవుతాయండి. ఎందుకంటే మన మైండ్ ఆల్రెడీ నెగెటివ్‌గా ఆలోచిస్తుంటది. ఎక్కడైతే నెగెటివ్ మన ఆలోచనలుంటాయో అక్కడ ఆ నెగెటివ్ ఎనర్జీస్ తొందరగా పట్టేస్తాయి మనని. అందుకని ఇంకా లైఫ్‌లో మనము నెగెటివ్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళిపోతాం. కాబట్టి బీ పాజిటివ్ ఆల్వేస్. బీ థాట్స్ కూడా ఎప్పుడు మీ జీవితంలో ఎలాంటి కష్టాలొచ్చినా సరే ఆలోచనలు థాట్స్ ఎనర్జీస్ అన్నీ గూడా పాజిటివ్‌గా ఉండాలి. ఏది జరిగినా నా మంచికే. ఓకే. ఇది కాకపోతే ఇంకా మంచి జీవితం రావచ్చు. ఓకే. ఈ పర్సన్ కాకుంటే ఇంకా మంచి పర్సన్ వస్తున్నారేమో. అందుకే నాకు నా మంచి కోసం ఇలా జరిగిందేమో. ఇలాగ మనము ప్రతీదీ పాజిటివ్‌గా ఆలోచిస్తే గోయింగ్ ఆన్ పీరియడ్ అండి. మీ లైఫ్ చూడండి మీరు అనుకోకుండానే
చాలా మంచి చేంజెస్ మీ జీవితంలోకి మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.